అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. మన లైఫ్లో ప్రతిదీ నంబరే అండి. డేట్ ఆఫ్ బర్త్ నుంచి డెత్ వరకు మార్క్స్లో నంబరే, శాలరీలో నంబరే. ఈ నంబర్ గేమ్లో ఎవరైతే పేరుని బాగా డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్గా పెట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. కష్టమైతే ఒకటే, ఒకరు గెలుస్తున్నారు, ఒకరు ఓడిపోతున్నారు. సో ఈరోజు నేను చెప్పబోయేది, ఏ డేట్లో పుట్టిన అమ్మాయిని చేసుకుంటే అబ్బాయిలు అదృష్టవంతులు. అంటే మిగతా డేట్ వాళ్ళు అదృష్టవంతులు కాదని కాదు, ఇది చాలా 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 అదృష్టమైన పుట్టుక కలిగిన వాళ్ళు. అమ్మాయిలు 3, 12, 21, 30 తేదీలో పుట్టిన వాళ్ళు. 3 అంటే బ్రహ్మ 3 తలలు, 3 అంటే త్రిమూర్తులు, 3 అంటే 3,00,00,000 మంది దేవతలు, 3 అంటే పెళ్లిలో 3 ముళ్ళు, పెళ్ళైనాక 3 రాత్రులు, 3 అంటే చనిపోతే 3 దినాల్లో ఎత్తుడు, పుడితే 21 రోజుల నామకరణం. ముస్లిం 786 బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీం 21 పవిత్రం. సో ఈ 4 డేట్లో పుట్టిన వాళ్ళు చాలా చాలా స్పిరిచువల్. ఈ 3, 12, 21, 13 పుట్టిన వాళ్ళని దేవతల గురువు బృహస్పతి, జూపిటర్ అంటాం. వీళ్ళు చాలా బ్యాలెన్స్గా ఉంటారు, ఎవరిని మోసం చేయరు, మాట మీద ఉంటారు. వీళ్ళ ఇచ్చే సలహాలు తండ్రైనా భర్త అయినా పాటిస్తే వీళ్ళ సలహాల వల్ల భర్తకే కానీ తండ్రికి కానీ కోట్లు కురిపిస్తాయి. అంటే వీళ్ళు తెలివైన వాళ్ళు. 3 అంటే గురువు, తెలివి. ఈ తెలివిని వీళ్ళిచ్చే సలహాల వల్ల ఎవరైతే వీళ్ళ సలహాలు పాటిస్తారో ప్రతి విషయంలో సమస్యల నుంచి బయటకు పడతారు, డబ్బులో పడతారు, గెలుస్తారు, నంబర్ 1గా నిలుస్తారు. అండ్ భర్తని ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. వీళ్ళు ఎక్కడ ఏ ఇంట్లో ఉంటారో అక్కడ లక్ష్మీ కటాక్షం, లక్ష్మీ తాండవం ఉంటుంది. సో ఇలాంటి డేట్లో అమ్మాయిని మ్యారేజ్కి వస్తే అస్సలు వదులుకోకండి. బట్ ఈ డేట్లో వాళ్ళని మ్యారేజ్ ఒక డేట్ వాళ్ళు చేసుకోకూడదు. ఈ 3, 12, 21, 30 తేదీలో పుట్టిన వాళ్ళని 6, 15, 24లో పుట్టిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 3 అంటే దేవతలు, 6 అంటే రాక్షసులు, 6, 3 అంటే ధ్వంసం. సో నేను చెప్పిన ఈ 3ని 6ని అవాయిడ్ చేసుకొని మిగతా వాళ్ళు హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవచ్చు. బట్ అసలు మీ పేరు బాగుందా లేదా? పేరు బాగాలేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్, వెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్ ప్రాబ్లం, లైఫే ఒక ప్రాబ్లం. సో మీ పేరు బాగుందా లేదా చెక్ చేసుకొని, బాగుంటే మీరు అదృష్టవంతులు, బాగాలేకపోతే టేక్ మై అపాయింట్మెంట్ and meet me personally.